డిజైనింగ్ చేసి దాని డెకరేషన్ చేసి తాళం వేసి ఆ తాళం ఫ్రీజ్ దగ్గరే ఉంటుంది. కానీ మనకు దేవుడు ఉచితమైన బల్ల ఇచ్చాడు. అది పరిశుద్ధతతో పాల్గొనాలన్న ఉద్దేశంతో నేను వినుట వలన ఒక వ్యక్తి ఆ రోజు విన్నాడు 1912లో 1915లో. అతన్ని బట్టి 706 మంది కాపాడబడారు. అది కూడా ఒక సాక్ష్యం ఇవ్వబడింది. యుఎస్ సెనేటర్లో సాక్ష్యం ఇవ్వాలంటే చాలా గ్రేట్. ఇది దేవుని కార్యం. ఆ సమయానికి కరెక్ట్ ఆయన పడుకునే సమయంలో ఒకవేళ 5 నిమిషాల ముందట పడుకొని ఉంటే వీళ్ళు కూడా బతకకపోతుండే. కానీ ఒక వ్యక్తి విన్నాడు కాబట్టి అది దేవుడి స్వరం వినబడింది. దేవుడు అంటే మనమని వచ్చారు, మళ్ళీ వేరే దేవుడు ఎందుకు రక్షించలే? వీ కెనాట్ క్వశ్చన్ గాడ్. దేవుడు కొన్ని తన ఉద్దేశాలతో జరిగిస్తాడు. అయితే ఇప్పుడు 103కు వచ్చే లోపట మనము చూస్తాము ఏమని ఉందండి. మొదటిదిగా నా ప్రాణమా, నా ఆత్మ, మై బ్లెస్డ్ ఆత్మ ఏముంది ఇంగ్లీష్ లో? బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్. ఓ పాట ఉంది ఇక్కడ, బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్, ఓ మై సోల్. మన ఆత్మతో ఆయనను స్తుతించాలా, హెచ్చించాలా, సన్నుతించాలా, ఆరాధించాలా. పూర్తి హృదయంతో ఆయన చేసిన మేలు, ఎన్నో మేలు. దీనిలో ఈ యొక్క ఉన్న ఎన్ని వచనాలు ఉన్నాయో 22, 23 వచనాలు చూస్తే 30 మేలు మనం తీయొచ్చండి. ఎన్నో ఉన్నాయి కానీ మెయిన్ థీమ్ అక్కడ మొదటిదిగా ఏమంటాడండి, ఆయన నీ దోషములను నీ సంకటములన్నీ కుదుర్చువాడు. ఆయన నీ దోషాలు క్షమించాడు కాబట్టి ఇప్పుడు పాట పాడుకున్నాం. ఏం పాడుకున్నాం? ఆయన సృష్టి కంటే మన గొప్పది ఏమి? పాపికి రక్షణ అండి, చాలా గొప్పది. ఈ సెకండ్ థింగ్ తక్కిన ఆ మేళ్ళన్నీ సెకండరీ థింగ్. ఆయన చేసిన గొప్ప మేలు ఎంతో గొప్పవి. ఆయన చేసిన మేళ్ళని బట్టి మనము స్వస్థత పొందాము. వీఆర్ హీల్డ్ అని ఉందా ఇంగ్లీషులో? మనము ఆ 53లో చూసాము ఐదాలో, ఆయన గాయం చేత మనము స్వస్థపరచబడాలి. మన పాపం అంతా భయంకరమైనది. ఆయన చేసిన మేళ్ళని ఎప్పుడు మరవకు, ఎప్పుడు, ప్రతిసారి, నిత్యము. అందుకే తెస్సలోనిక 5:18లో ఆల్వేస్ థ్యాంక్ ఇన్ ఎవ్రీథింగ్, ఆల్వేస్. భగత్ సింగ్ బుక్ లో చదివిన దాంట్లో నేను చాలా మటుకు ఆయన ఇంపార్టెన్స్ ఇచ్చింది వర్షిప్ అండ్ రక్షణ. థ్యాంక్స్, గ్రేట్ఫుల్, గ్రాటిట్యూడ్. అయితే దేవుడు మనకు చేసిన విమోచన కార్యం బట్టి మనము ఆయనను స్తుతించాలి, ఎల్లప్పుడూ స్తుతించాలి. మన బిజీ మనుషులము, మన కడుపు కోసం మనం వరమంతా తిరుగుతాము. అయితే ఆదివారం ఒక్క రోజన్నా, దేవుడిచ్చిన ఒక్క పరిశుద్ధ దినమన్నా మనం ఆయనను పూర్ణ హృదయంతో విని, ప్రభా నువ్వు చేసిన మేలు ఇవి. మొదటిగా నన్ను పాపం నుంచి విమోచించావు, నా పాప ఒక రోగాలను స్వస్థపరచు. నేను రాత్రి రోగాలు ఏమి, స్వస్థత ఏమి చూసాడు, 37 రోగాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్త కొత్త వచ్చేవి వేరే 37 రోగాలు. బైబిల్ మా బ్రదర్ ప్రసాద్ గారు ఇచ్చారు సార్. అది ఇప్పుడు కూడా ఎన్నో మేలు ధ్యానించినప్పుడు, అంటే మా అమ్మగారు ఆయనకి ఇచ్చింది, ఆయన దగ్గర ఎన్నో ఉన్నాయి కాబట్టి నాకు ఇయ్యనా అంటే నేను తీసుకున్నాను. దాన్ని నేను రెఫర్ చేసినప్పుడు ఈ వాక్యాన్ని, ఈ హీలింగ్ ఏమి అంటే 37
దాని తగ్గట్టు పాపం ఎట్లా పెరుగుతుందో రోగాలన్నీ జోడించబడుతుంది. పాపపు జీవితం ద్వారా పాపం మెయిన్ మనకు తక్కింది సెకండరీ థింగ్. అందుకే ఆయన క్లియర్ గా అన్నాడు, నా దోషములు పరిహరించేవాడు, నాకు స్వస్థత ఇచ్చేదేవు, ఆయన నా రక్షణ కర్త, ఆయన నాకు మేలు చేస్తాడు, మేలు చేశాడు, నా కిరీటం ఇచ్చాడు, నాలో నీతి కార్యాలు జరిగించాడు, గుణగణాలు ఇచ్చాడు. దానికి ఆయన అధికారి, ఆయన పాప క్షమాపణ ఇచ్చుటకు అర్హుడు. అందుకే లూకా 5లో ఆ యొక్క ఆయన అక్కడ స్థలంలో గలిలీ స్థలంలో వచ్చినప్పుడు ఆ అంతమంది మధ్యలో ఆ యొక్క పక్షవాతం ఉన్న వ్యక్తి ఆ యొక్క మీదున్న కప్పును తీసి దింపినప్పుడు ఆయన నీ పాపాలు క్షమించబడాలి. క్షమించుటకు నువ్వు ఎవరు అనే పరిశీలన అన్నప్పుడు దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, మనుష్య కుమారుడు అధికారం పొందాడు. అయితే క్రీస్తు మన పాపాల విమోచన కొరకు చేసిన గొప్ప శిల్వ కార్యం గురించి మనం ఆయనను స్తుతిస్తాం. యూజువల్లీ పాపం ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుండదు? మూడు విషయాల ద్వారా తెలుస్తాము. చెప్పు. వర్డ్స్, థాట్స్ అండ్ డీడ్స్. తలంపుల ద్వారా పాపం జరుగుతుంది. తలంపుల ద్వారా ఆయన అవమానించబడెను, మన చెడు తలంపుల ద్వారా. తలంపుల ద్వారా ఆయనను కొట్టారు, మాటల ద్వారా ఆయనను హేళన చేశారు, అవమానించారు, కళ్ళకు గంటలు కట్టి కొట్టి హేళన చేశారు, దారి పొడున అనరాని మాటలు అన్నారు, మేలు పొందిన వాళ్ళతో సాయి. క్రియల ద్వారా కాళ్ళు చేతుల్లో ఆయన శిలలు కొట్టుకోబడ్డాయి, ముండ్ల కిరీటం మొత్తబడింది, అలాగే వీపు దున్నబడింది. ఆఖరికి ఆయన చనిపోయినాడా లేదా? నేను పక్కలో బల్లం పొడిచేద్దాం, నేను చాలా తప్పుడు ఆలోచిస్తా. వాళ్ళు దేవుని లేపొచ్చు, ఒక మనిషి పండుకున్నాడు లేదా అంటారు. తంతామా లేకుంటే కత్తితో పొడుస్తామా? కానీ వాళ్ళు ఎంత సాతానుడు ప్రేరేపణ బట్టి ఎంత వరకు వెళ్ళారంటే ఆయన చనిపోయినాక పొడిచారు. అయితే ఇవన్నీ మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన క్రియల ద్వారా ఎంత భయంకరమైన శిక్ష ఆయన పొందారు. పాపానికి మూల కారణం ఈ మూడని మానవులం కదా అవుతుంటది. అది కాదు, మానవులు ఒక దేవుడు ఒక ఇది చేస్తాడు. నేను మా అన్నతో మాట్లాడుతుంటే నాకు మధ్యలో ఎవరైనా మాట్లాడితే ఇష్టం అంటారు. మా ఆవిడ ఏదో అంటే ఇమీడియట్లీ మాట్లాడుతుంది. తర్వాత నేను అంటే ఆమె అక్కడి నుంచి అన్నమాట మా అన్న వినలేదు, కానీ మాట వరుసకు పోగారు. కోర్టుకి పోతుంటే అదే అట్లా అనేసినాం, ఆమె దేవుని స్వరూపం కదా ఎంత అంటే నేను అన్నా ఆమె అన్నది నువ్వు ఇవ్వలేదు ఎంత అయినా. అప్పుడు నేను ఆలోచించి అవును కదా, నేను కూడా పిల్లలకి చెప్తాను మనమే పాటించకూడదు. అంటే మానవులు అన్నప్పుడు సరి చేసుకునేకి మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు దేవుడు. అందుకే మన జీవితము ఈ బలలో పాల్గొని ఆరాధించే అర్హత మనం సువార్త వల్లే, సువార్త మనలో ఉన్నప్పుడే. సువార్త అనేది ఏమి? యేసు ప్రభు వచ్చినట్టు చనిపోయినట్టు ఇచ్చేది. సువార్త అనేది మూడండి. ఎలాగైతే తలంపులు, క్రియ, మాట ఎలా ఉన్నాయి మూడు. ఒకటి పాప క్షమాపణ, రెండోది బాప్తిజం, మూడోది పునరుత్థానం. అంటే మనము పాపానికి చనిపోవాలా, మనమందరు పాపానికి చనిపోయాం. బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చాం దేవునితోని, అంత పాపాన్ని పాత పెట్టమని. నూతనంగా మనము దేవునిలో నూతన జీవితం జీవిస్తూ
ఒక పునరుత్థానం ఉంది. ఆ పునరుత్థానము క్రీస్తు వచ్చినప్పుడు ఈ బల్లలో ఆయనతో మనం కూర్చుంటాం. ఆ సువార్త మనలో ఎప్పుడు ఈ మూడు వేట్ చేయలేము. మూడు ఒకటిగే ఉంటాయి. ఆ మూడు లోకేష్ మాట్లాడేటప్పుడు కొంచెం ఊరికే నువ్వు చాలా తిరుగుతుంటావు, అంత ఏం ఇంపార్టెన్స్ ఉంది? జీవితంలో ఏవైతే మూడు ఉన్నాయో, మారు మనసు, బాప్తిజం, పునరుత్థానం, ఈ మూడు ఒకటే. బట్టి నేను మారు మనసు పొందినా నాకు బాప్తిజం లేదు, అవసరం లేదు అని. నేను బాప్తిజం పొందినా, మారు మనసు పొందినా, కానీ ఇష్టానుసారం జీవిస్తా, నేను పునరుత్థానాన్ని నమ్మేదాన్ని లేదు. నూతన జీవితము ఆల్వేస్ ఇంపార్టెన్స్. సరి చేసుకునుట, అందుకే వినాలా, దాన్ని ఆచరణ పెట్టాలా, దానిలో పాల్గొనాలి. అయితే ఇక్కడ 103వ కీర్తనలో దావీదు మహారాజు తన పూర్తిగా ఆయన క్లియర్ గా చెప్పినాడు. 30 మేళ్ల కంటే మొదటి మేలు చాలా ముఖ్యమైనది. పాప క్షమాపణ. పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, పాపంలో జీవిస్తున్నాం. మన మీద ఆయన దయ చూపించాడు. హీ హస్ డన్ ఏ ఫేవర్. ఇన్ రిటర్న్ మనం కృతజ్ఞత అర్పిస్తున్నాం. మీరు ఫేవర్ చేయటం, ఆయన మనకు ఫేవర్ చేశాడు. సర్వమురళి లోకానికి వచ్చి సర్వ సృష్టికి ఆధారభూతుడైన ఆ దేవుడు సర్వమురళి మన కొరకు, మన పాపాల కొరకు అంతను భరించాడు. ఆ రక్తము కేవలం పాప క్షమాపణకే కాదు, పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ గురించి ఆ రక్తం స్టోర్ చేయబడింది. అందుకే మనం ఎప్పుడైతే తప్పు చేసి క్షమాపణ కోరి విశ్వాసంతో నమ్మితే ఆ పాపం నుంచి మనము దూరమై. సో మనం ఆరాధించే కారణము మొదటిదిగా ఆయన మన పాప క్షమాపణ, రెండోదిగా ఆయన కుమారులుగా ఇచ్చాడు, మూడోదిగా ఆయన మనకు ఎన్నో మేలు చేశాడు. ఆ మేళ్ళని నేను గమనించిన నా జీవితంలో ఎంత కష్టమైనను, ఎంత ఇరుకైనను, ఎంత ఇబ్బంది అయినను ఆయన దగ్గర వెళ్ళినప్పుడు, ఆయన దారిని కాదు అనుకున్నప్పుడు అది అప్పుడే అయింది. అరే ఇంతలోనేనా అనేది మనము ఆలోచించినప్పుడు ఇది అవుతుందా అన్న సమయంలో లాస్ట్ మూమెంట్ వరకు ఆయన చేశారు. దానికి కారణము ఆయన మనకు పాప క్షమాపణ దయచేశారు. పాప క్షమాపణ, విమోచన, దాని తర్వాత అన్ని ఇచ్చాడు. అది ఆత్మీయతకు సంబంధించింది. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయంగా బలం ఉంటావో భౌతికంగా ఆటోమేటిక్ అన్ని వచ్చేస్తాయి. కొన్ని మొత్తానికి దేవుడు అనుమతిస్తాడు. ఇక ఈ లాస్ట్ 1.5-2 months నుంచి దేవుడు నన్ను మొత్తుతున్నాడు. ఎక్కడ చూసినా అది కాటం లేదా. అయినా నేను ఒకటే అన్నా, సరే ప్రభా నువ్వు అనుమతిస్తున్నావు కాబట్టి చూసుకునే దేవుడు నువ్వే. అది ఎప్పుడు జరుగుతుందంటే మనలో ఆ యొక్క మేలు పొందిన. ఎనీబడి కెన్ డిఫరెన్షియేట్. ఎవరైనా డిఫరెన్షియేట్ చేయరు. ఉంటాయి, పాత స్వభావాలు ఉంటాయి, కాదనడం ప్రతి ఒక్కరు. కానీ మనం బేరేజ్ వేసుకున్నప్పుడు నేను ఒక సమయంలో ఎట్లుంటే ఈ సమయంలో ఎట్లుంటా, ఈ మన యాత్రా జీవితంలో మొదటిదిగా 103వ కీర్తనలో ఆయన చేసిన ప్రతి మేళ్లను ఎప్పుడు మరవకూడదు. గొప్ప మేలేమంటే ఆయన సర్వస్వం మన కొరకు, మన పాపాల కొరకు సర్వస్వం సమర్పించి మన మీదుండే శిక్షను తీసివేసి మన మీదున్న ఉగ్రతను ఆయన భరించి అసమాధానము ఆయన తీసుకొని సమాధానం మనకిచ్చి మనం విసర్జించబడి వెలివేయబడిన వారుగా ఉన్న మనల్ని స్వీకరించి ఆయన వెలివేయబడ్డాడు.
ఇప్పుడు పాట పాడతారు, దయ్యాలు వెలుగొట్టేవాడు అన్నాడు. ఆయన ఎన్ని పేర్లు పెట్టారు. అవన్నీ మనకు రావాల్సిన దోషమంతా ఆయన భరించి మనకు విమోచన కలిగించినట్టు, ఆ విమోచన కలిగించి మనల్ని కొనసాగిస్తున్నందుకు ఆయనను కొద్ది నిమిషాలు ఆరాధించుకుంటాను. దేవుడి వాక్యాన్ని దీవించు.